వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. దౌత్య వేదికలపై ఎంత పరువు పోతున్నా ఆ దేశం ఎందుకు తీరు మార్చుకోవడం లేదు? విదేశాల్లో భారత్కు చెక్ పెట్టాలని చూసిన పాకిస్తాన్కు కెనడాలో అసలేం జరిగింది? భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఎందుకు తిరగబడింది? పాక్ పాలకులకు తగిలిన ఆ కొత్త దౌత్యపరమైన దెబ్బేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జిడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్లుగా పాకిస్తాన్ వ్యవహారం సాగుతూ ఉంటుంది. అభివృద్ధి ఉండదు, శాంతి భద్రతలు ఉండవు, ప్రజలకు మెరుగైన పరిపాలన అందదు. చివరికి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకుంటే ప్రజలకు కనీస పరిహారం కూడా ఉండదు. ఇంతటి పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. అయినప్పటికీ అక్కడి పాలకులు మీసాలు మెలేస్తూ ఉంటారు. తమ పరిపాలన గొప్పదని, తమ దేశం అద్భుతమని డప్పు కొట్టుకుంటూ ఉంటారు. పాకిస్తాన్ ఎంతగా అంతర్జాతీయ వేదికలపై నవ్వుల పాలైనా ఆ దేశ నైజాం మాత్రం మారడం లేదన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఎంతటి పరాభవం ఎదురైనా సరే తమ తీరును దిద్దుకునే ప్రయత్నం అక్కడ అస్సలే కనిపించదు. సొంత దేశంలో కనీస అభివృద్ధి లేకపోయినా పాలకులు మాత్రం డొల్ల గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. శాంతి భద్రతల క్షీణత, ఆర్థిక సంక్షోభంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన బాధితులకు సరైన సహాయం అందించలేని దుస్థితి అక్కడ నెలకొంది. ఇన్ని అంతర్గత సమస్యలు వేధిస్తున్నప్పటికీ తమ పరిపాలనే అద్భుతమైన పాలకులు డప్పు కొట్టుకోవడం గమనార్హం. భారత్పై విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పాకిస్తాన్ తన దౌత్య రంగాన్ని నడుపుతోంది. అంతర్జాతీయంగా మద్దతు కోసం కొన్ని పెద్ద దేశాలపై పూర్తిగా ఆధారపడుతూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు, ఆధారాలు లేకపోవడంతో ప్రపంచ దేశాల ముందు ఆ దేశం పదే పదే మసకబారుతోంది. ఇటీవలే అమెరికా ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకుని భంగపడిన ఆ దేశానికి తాజాగా మరో దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. దౌత్య మార్గాల్లో భారత్పై ఒత్తిడి తేలేక ఇతర దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి పాకిస్తాన్కు చేరుకుంది. విదేశీ పర్యటనలో భాగంగా కెనడాను ఆశ్రయించి భారత్తో ఉన్న వివాదాలను పరిష్కరించాలని పాకిస్తాన్ ప్రాధేయపడింది. సింధు జలాల ఒప్పందం, జమ్మూ కశ్మీర్ అంశాల్లో కెనడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాన్ ధార్ ఈ ప్రతిపాదనలను కెనడా విదేశాంగ ప్రతినిధి ముందు ఉంచారు. భారత మూలాలున్న కెనడా దేశాంగ మంత్రి అనితా ఆనంద్తో ఈ ద్వైపాక్షిక చర్యలు జరిగాయి. పాక్ ప్రతినిధి తెచ్చిన ప్రతిపాదనలను కెనడా కేవలం వినడానికే పరిమితం చేసి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. చర్చల అనంతరం విడుదల చేసిన అధికార సంయుక్త ప్రకటనలో కాశ్మీర్, సింధు జలాల ప్రస్తావనను పూర్తిగా మినహాయించారు. దౌత్యపరంగా పాకిస్తాన్కు ఇది మరో కోలుకోలేని దెబ్బగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించే పాక్ మాటలను ఏ దేశం కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. తన విజ్ఞప్తికి కనీస గుర్తింపు కూడా లభించకపోవడంతో పాకిస్తాన్ మళ్లీ అంతర్జాతీయంగా డిఫెన్స్లో పడింది. మూలాలను, వాస్తవాలను పక్కన పెట్టి చేసే కుట్రలు ఎప్పుడూ విజయం సాధించవని ఈ ఘటన మరోసారి నిరూపించింది. వ్యూహాత్మకంగా భారత్ను ఇరుకున పెట్టేలా పాకిస్తాన్ ఆశలు ఈ దెబ్బతో పూర్తిగా అడియాసలైపోయాయి. భారత్తో ఉన్న సుదృఢమైన దౌత్య, వాణిజ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకునే కెనడా ఈ నిర్ణయం తీసుకుంది. రెండు దేశాల మధ్య $1 బిలియన్ మేర వ్యాపార లావాదేవీలు, వ్యూహాత్మక ఒప్పందాలు కొనసాగుతున్నాయి. బలమైన ఆర్థిక, దౌత్య భాగస్వామి అయిన భారత్ను పక్కన పెట్టి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే సాహసం ఏ దేశమూ చేయదు. అందుకే పాక్ విజ్ఞప్తులను అంతర్జాతీయ సమాజం ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తోంది. దౌత్యరీత్యా ప్రాధాన్యం లేని అంశాలను తమ సంయుక్త ప్రకటనలో చేర్చడానికి కెనడా సుముఖత చూపలేదు. అక్కడ స్థానిక మీడియా కూడా పాకిస్తాన్ చేసిన ఈ విజ్ఞప్తులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. వాస్తవానికి దూరంగా ఉండే ప్రతిపాదనలను ఏ మీడియా కూడా సీరియస్ గా తీసుకోదని దీని ద్వారా స్పష్టమైంది. ప్రపంచ దేశాల ముందు తమ పలుకుబడిని పెంచుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రయత్నం వికటించింది. దౌత్యపరంగా సాధించిన విజయం ఏదీ లేకపోవడంతో పాక్ ప్రతినిధులు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. భారతదేశపు అంతర్జాతీయ ప్రతిష్ట, ఆర్థిక బలం ముందు పాకిస్తాన్ కుట్రలు ఎక్కడా నిలబడలేకపోతున్నాయి. స్వయం కృతాపరాధనల వల్ల అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్న తీరును పాకిస్తాన్ ఇప్పటికైనా గుర్తించాలి.
సొంత దేశంలోనే తీవ్రమైన ఆర్థిక లోటుపాట్లను సరిదిద్దుకోవడంపై పాక్ పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలు అల్లకల్లోలమవుతున్న వేళ ఇలాంటి అనవసర దౌత్య పోరాటాలు దండగమారి చర్యలుగా మారాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్పై బురద జల్లడం వల్ల తమ సొంత సమస్యలు తీరవన్న నిజం పాకిస్తాన్కు బోధపడడం లేదు. ప్రజా సంక్షేమం, శాంతి భద్రతల పునరుద్ధరణ వల్ల వంటి ప్రాథమిక అంశాలను పక్కన పెట్టి పగటి కలలు కనడం వల్ల ఆ దేశానికే నష్టం. చైనా, అమెరికాను ప్రసన్నం చేసుకునే క్రమంలో తమ స్వతంత్ర దౌత్య విధానాన్ని పాకిస్తాన్ పూర్తిగా కోల్పోయింది. స్వయం సమృద్ధి సాధించకుండా కేవలం ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల ఎలాంటి గౌరవమూ దక్కదని ఈ ఘటన స్పష్టం చేస్తున్నాయి. నిరుద్యోగం, పేదరికం, ఉగ్రవాదం వంటి తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న దేశాన్ని గట్టెక్కించే ప్రణాళికలు అక్కడి ప్రభుత్వ వద్ద లేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచడం ద్వారా సొంత ప్రజల దృష్టిని మళ్లించవచ్చన్న పాత వ్యూహం ఇకపై పారదు. విదేశీ గడ్డపై పొందిన పరాభవాలు పాకిస్తాన్ పాలక వర్గానికి కన్నువిప్పు కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణాత్మకమైన మార్పులు రానంత వరకు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్కు పరాభవాలు తప్పవు. భారత్ సాధిస్తున్న దౌత్య విజయాలు, ఆర్థిక పురోగతిని చూసి తట్టుకోలేక పాకిస్తాన్ ఇటువంటి చవకబారు యుత్తులకు పాల్పడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఉన్న గౌరవం, పలుకుబడి ముందు పాకిస్తాన్ వాదనలు నిలబడలేకపోతున్నాయి. సింధు జలాల ఒప్పందంపై మూడో దేశం జోక్యం చేసుకోవడాన్ని భారత్ మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూనే ఉంది. ద్వైపాక్షిక అంశాల్లో బయటి దేశాల ప్రమేయాన్ని అంగీకరించబోమని భారత్ స్పష్టమైన వైఖరితో ఉంది. భారత్ కఠిన వైఖరిని అర్థం చేసుకునేందునే కెనడా కూడా ఈ విషయంలో తలదూర్చడానికి నిరాకరించింది. అంతర్జాతీయ వేదికలపై భారత్కు లభిస్తున్న మద్దతు చూసి పాకిస్తాన్ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయింది. ఆధారాలు లేని ఆరోపణలతో ప్రపంచాన్ని నమ్మించవచ్చు అన్న పాక్ అంచనాలు ప్రతిసారి తలకిందులవుతున్నాయి. విదేశీ వ్యవహారాల్లో పదే పదే ఎదురవుతున్న పరాభవాలు పాకిస్తాన్ దౌత్య విఫలతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఉగ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే చర్చలు సాధ్యమన్న భారత స్పష్టమైన సందేశం ప్రపంచమంతటా వ్యాపించింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన తీరు మార్చుకోకపోతే అంతర్జాతీయ సమాజంలో పూర్తిగా ఒంటరి కావడం ఖాయం. ఆచరణ సాధ్యం కాని వ్యాఖ్యలు మానుకొని వాస్తవాలను గ్రహించి నడుచుకోవడమే పాకిస్తాన్కు మిగిలిన ఏకైక మార్గం.